అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇంకొక సింపుల్ రెసిపీ మోతీచూర్ లడ్డు అండి. బూందీ గరిటె లేకపోయినా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్తో 2 కప్స్ నేను శనగపిండి వేసుకున్నాను. అదే కప్తో అన్ని క్వాంటిటీ మెజర్ కాబట్టి ఒకటే కప్ పెట్టుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసాను. వేసి విస్కర్తో బాగా మిక్స్ చేశాను. సాల్ట్ అదంతా కలిసే వరకు. కలిసిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. థిక్గా ఉండకూడదు, అలానే పూర్తి లైట్గా ఉండకూడదు. నేను చూపిస్తున్నాను కదా, అట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని విస్క్ చేసుకుంటూ ఉంటే విస్కర్తో అయితే మనకి ఏ లంప్స్ ఉండకుండా నీట్గా బాగా వస్తుందండి. అదే చేతితో కలిపితే ఇంత బాగా రాదు. పిండి కూడా చాలా బాగా వస్తుంది ఇలా కలిపితే. కన్సిస్టెన్సీ చూడండి, అలా ఉన్నప్పుడు ముందుగానే నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. హీట్ చేసుకున్న ఆయిల్లో నాకు బూందీ గరిటె లేదని చెప్పాను కదా, మామూలుగా అయితే కొంతమంది ప్యాకెట్స్తో హోల్స్ చేసి పాల ప్యాకెట్ దాంతో అంతా అట్లా చేస్తారు. అలా కాకుండా ఇలా స్పూన్తో కూడా పల్చాగా వేసుకోవాలండి. ఒక్కొక్క దగ్గర ముద్దలు ఉండకూడదు. సో అట్లా తీసుకొని మొత్తం ప్యాన్ రౌండ్గా వేస్తే ఎక్కడ ముద్దలు కాకుండా అలా సింపుల్గా సాఫ్ట్గా పడిపోతుంది. సో అట్లా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఏం కదిలియకండి. 2 మినిట్స్ తర్వాత జస్ట్ ఇలా తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పూర్తి కరకరమని క్రిస్పీగా రానవసరం లేదు. ఒక రకంగా మీడియం గోల్డెన్ రాగానే తీసేయండి. అలా అన్నీ తీసి నేను పక్కకు పెట్టుకుంటాను. సో ఒకసారి చూడండి, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో సేమ్ ప్రాసెస్ అలానే ఎక్కడ కూడా ముద్ద పడకుండా దూరంగా వేసుకొని చేసుకోండి. ఇలా ఫ్రై అయినంత పక్కకు పెట్టేసుకోండి. నేను ఈ స్వీట్లోకి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా షుగర్ గ్లూకోజ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది స్వీట్ షాప్ల లాగా. ఈ షుగర్ గ్లూకోజ్ అనేదాన్ని బేకరీస్లో కూడా చాలా స్వీట్స్కి యూస్ చేస్తారు. దీనికోసం నేను 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ మెల్ట్ అయ్యేంత, అదే షుగర్ మునిగేంత వరకు నేను వాటర్ వేసుకున్నాను. అది కొంచెం అట్లా బాయిలింగ్ స్టేజ్ రాగానే దాంట్లోకి ఒక చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసి బాగా మిక్స్ చేయండి. అది అలా మిక్స్ చేస్తుంటేనే మనకు షుగర్ అనేది దగ్గరగా అవుతుంది. నేను చూపిస్తున్నాను కదా, అలా తీగ పాకం వచ్చి లేదంటే వాటర్లో వేసుకుంటే కొంచెం మనకు బాల్ ఫామ్ అయ్యే కన్సిస్టెన్సీ స్టార్ట్ అయ్యే టైంకి మనం స్టవ్ని స్టాప్ చేసుకుంటే చాలు. అది స్టాప్ చేసుకొని ఆ లిక్విడ్ అంతా, గ్లూకోజ్ అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకొని ఏవి కలపకుండా పక్కకు పెట్టేసుకోండి. కొంచెం చల్లగా అయితే అది లిక్విడ్ లాగా బాగా ఫామ్ అవుతుంది సిరప్. సో అది పక్కకు పెట్టేసుకోండి. నేను చెప్పాను కదా ఆ ఫ్రై చేసుకునేవి చల్లగా అయిపోయింటాయి వరకు. అవి ఒక మిక్సర్లో వేసుకొని స్మూత్గా కాకుండా బరకగా మిక్సీ చేసుకోండి. ఆ చిన్న బౌల్లో అయితే బాగా కోర్స్గా వస్తుంది, మెత్తగా కాకుండా. నేను దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే నేను చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో మనకు పౌడర్గా రావాలి, పూర్తి స్మూత్గా కాకుండా అట్లా. తర్వాత నేను ముందు చెప్పాను కదా ఒకే బౌల్ అని, అదే దాంతో 2 కప్స్ మ్యాక్సిమం 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అదే 2 కప్స్ మళ్ళీ వాటర్ కూడా తీసుకున్నాను. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వాటర్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటేనే లడ్డు బాగా వస్తుంది. సో 1 కప్ ఫుల్, తర్వాత 1 కప్ లిటిల్ తక్కువగా వేసుకున్నాను. బాగా షుగర్ కరిగిపోయేంత వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత అట్లా బాయిలింగ్ స్టేజ్ వచ్చి మన షుగర్ అంతా మెల్ట్ అయినాక, ఆప్షనల్ అండి రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవడం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది అలా బాగా బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు మిక్సీ పట్టాం కదా, దాన్ని ఆ షుగర్ సిరప్లో అంతా వేసి బాగా కలపండి. బాగా కలిపి అది షుగర్ పీల్చుకున్న టైంకి మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. ఈ ప్రాసెస్లోనే స్టవ్ ఆన్ చేస్తే అది ఎక్కడక్కడ ముద్దలు ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి అదంతా మిక్స్ చేసిన తర్వాత, మిక్స్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. అట్లా కలుపుతూ ఉంటే మనం వేసిన మిక్చర్ అంతా షుగర్ని బాగా పీల్చుకుంటుంది. అది అర్థమయ్యే స్టేజ్లో మనం గీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. నాకు 3 to 4 స్పూన్స్ ఆఫ్ గీ పట్టింది. సో ఎంత గీ వేస్తే
స్వీట్ స్మెల్ అంత బాగుంటుంది. నేను అది కలిపేసాను కదా నెయ్యి వేసిన తర్వాత. ఇది ఇంతకుముందు మనం తయారు చేసుకున్న గ్లూకోజ్ అండి, షుగర్ గ్లూకోజ్. దీన్ని 1 స్పూన్, 1 to 1.5 స్పూన్ వేసుకోవచ్చు. అంతా వేసేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఒకవేళ మీకు ఈ షుగర్ గ్లూకోజ్ అనేది చేసి పక్కన పెట్టుకున్నాక ఎక్కువ గట్టిగా అయిపోయి ఆరిపోయింది అనుకోండి, ఆ టైంలో మీరు డబల్ బాయిలింగ్ మెథడ్ తెలుసు కదా, ఒక బౌల్లో వాటర్ వేడి చేసి ఈ బౌల్ దాంట్లో పెట్టి మిక్స్ చేస్తే అది మళ్ళీ గ్లూకోజీగా తయారవుతుంది లూజ్గా. సో అప్పుడైనా దీంట్లో యాడ్ చేయొచ్చు. అది 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఎలాంటి స్వీట్స్లో అయినా వాడచ్చు. సో అది అయిపోయిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత లడ్డూస్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను నేను. అలా ప్రిపేర్ చేసుకొని మీకు ఏ దాంతో కావాలంటే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖుష్లూ వ్లాగ్ 77.